జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏది సాధించాలన్నా మొదటి మనిషికి పట్టుదల కావాలి. అది లౌకికం కావచ్చు, వైదికం కావచ్చు, అలౌకికం కావచ్చు. అది ఈ రంగం ఆ రంగం అనే లేదు, దేంట్లోనైనా పట్టుదల. ఈ పట్టుదల అనేది దేనికైనా మూలము, మొదటి మెట్టు అంటారు. ఈ పట్టుదల ఉన్నట్టయితే ఏదైనా దీన్ని కాస్త చెదిర్చేటటువంటి విషయాలు ఇటు అటు చేరినా వాటన్నిటిని కూడా దూరంగా తోసి పారేయగలుగుతుంది ఆ జ్ఞానం, ఆ వ్యక్తికి ఉండేటటువంటి జ్ఞానం. ఆ పట్టుదల కలగలేదనుకోండి, కలగకపోతే మిగతా వాటితో అది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. చంద్రుడి మీదకి వెళ్ళాలి ఏమైనా సరే అని పట్టుదల పెట్టుకున్నాడు ఒక ఆయన, సాధించారంతే. మరి దానికి ఎన్నో రకాల అడ్లు వచ్చి ఉంటాయి. ఎందుకండి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం, శుభ్రంగా వాళ్ళు ఎవరో పెడుతున్నారు కదా, వాళ్ళతో పాటు మనం కూడా కొంత జాయిన్ అయిపోతే మనకు కూడా అక్కడ వెళ్ళినటువంటి అనుభవాన్ని సంపాదించవచ్చు కదా. ఈవెన్ అది కూడా చేయొచ్చు. కానీ వీడు తనకుండేటటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఒక వస్తువుని అక్కడికి పంపినప్పుడు, ఒక వ్యక్తిని అక్కడికి పంపినప్పుడు, ఒకడక్కడికి వెళ్ళినప్పుడో లభించేటటువంటి అనుభవం, విజ్ఞానం, ఆనందం, ఇవి తప్పనిసరిగా వేరే ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఒక ప్రాంతాన్ని గురించి ఏదో తిరుమల క్షేత్రం అనుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎన్నోసార్లు టీవీలో చూస్తుంటాం, వీడియోలో చూస్తుంటాం, దాని గురించి వింటూ ఉంటాం. ఎంతో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఆ కొండ ఇలా ఉంటుంది, అక్కడ గుడి ఇలా ఉంటుంది, గుళ్ళో ఇలా ఉంటుంది, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. విన్నప్పుడు కలిగే ఆనందం అది ఒకటి అని అనుకుందాం. కానీ ఎన్ని విన్నా, ఎంతలా విన్నా, ఆ రన్నింగ్ కామెంటరీ చెబుతూ మొత్తం అన్నీ చూపించినా, ఆ స్థానానికి ఒకడు వెళ్ళి దాన్ని కనుక తన ఇంద్రియాలతోటి, తన కళ్ళతోటి తను ప్రత్యక్షంగా చూసినప్పుడు కలిగేటటువంటి స్పష్టత, అవగాహన, ఆనందం, దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది పూర్తిగా వేరుగా ఉంటుంది. అంటే మనం గ్రంథాలు చదవడం ఒక ఎత్తు అయితే, దాన్ని మనం నేరుగా దర్శించగలగడం అనేటువంటిది, నేరుగా అనుభవించగలగడం అనేటువంటిది ఒక ఎత్తు కదా. అట్లానే మనకి అన్నిటికంటే గొప్ప ఆనందం కావాలి. ఎవరికి ఉండదండి ఈ కోరిక? అసలు ఆనందం కావాలని ఎవరికి కోరిక ఉండదు చెప్పండి? ఆనందం కావాలి, కోరిక ఉంటుంది.
ఇప్పుడు ఆనందం కావాలి అనే కదా మనం ఎక్కడొక్కడ ఇక్కడ అక్కడ దీంట్లో దాంట్లో అన్ని చోట్ల వెతికే ప్రయత్నం చేస్తున్నాం. రకరకాల వస్తువుల్లో వెతికే ప్రయత్నం మనం చేస్తున్నాం. అది చదువులో, ఉద్యోగాల్లో, వస్తువుల్లో, సంపాదనలో ఎన్ని చోట్ల మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎందులో లభించినప్పటికీ కూడా అది తాత్కాలికంగానే ఉంటుంది. కానీ అది ఎలాంటి ఆనందం కావాలి మనకి? ఉన్న వాటిల్లో ది బెస్ట్ అయిన ఆనందం కావాలి, అతి ఉత్తమమైనటువంటి ఆనందం కావాలి. ఒకటి ధ్రువుడు తపస్సు చేసినప్పుడు నీకు తత్వం ఇలా ఉంటుందో అని నారదుల వారు మంత్రోపదేశం చేసి చెప్పారు. ఇది విన్నటువంటి ధ్రువుడు దాన్నే తలుచుకుంటూ తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. ఈ తపస్సుకి వెళ్ళే ముందర ఆ పట్టుదలితంలో ఏర్పడటానికి పూర్వం ఈ మంత్రాన్ని కొంత చదివేటప్పటికీ అతనికి ముందర ఒక పెద్ద మెరుపు మెరిసినట్టుగా ఒక తత్వ సాక్షాత్కారం అయింది. అస్సలు అది అతనిలో పర్మనెంట్ ఇంప్రింట్ అనమాట. అది లోపల పర్మనెంట్గా పడిపోయింది అతని యొక్క మానసిక ఫలకంలో ఆ ముద్ర. ఒక అద్భుతం. అయితే ఆ అద్భుతాన్ని ఆ మెరుపు తీగ పాటి కాలం ఎంతసేపు ఉంటుంది? మెరుపు తీగ చక్కని మెరుస్తుంది, వెంటనే మాయమైపోతుంది. ఒక సెకండ్ కూడా ఉంటుంది అని మనం అనడానికి వీల్లేదు కదా. ఆ మెరుపు తీగ కాలం మాత్రమే అతనికి అది దర్శనమిస్తే అది చూసిన అతను ఆ క్షణంలో తనకు కలిగిన ఆనందాన్ని తలుచుకుని ఇది నాకు ఎప్పటికీ ఉండేట్టు చేసుకోవాలి, దీన్ని నేను ఎప్పటికీ పొందగలిగేటట్లుగా తయారు కావాలి అని తపస్సు ప్రారంభం చేసేయండి. ఆయన 6 నెలలు అతి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడని మనకి భాగవతం చెప్తోంది. పొందాడు కూడా, అల్టిమేట్లీ దాన్ని అతను పొందాడు. ఇట్లా మనకి క్షణిక ఆనందం కావాలా, శాశ్వతమైన ఆనందం కావాలా, ఇది మనం నిర్ణయం చేసుకోవాలి. కానీ నిజానికి మనకి శాశ్వత ఆనందం కావాలి అనేదే ఉంటుంది. కానీ దానికోసం పనిచేయ బుద్ధి అవుతుంది, దాన్ని మనసులో పెట్టుకో బుద్ధి అవ్వదు, దాని మీద పట్టుదల కలిగించుకునే బుద్ధి అవ్వదు. అసలు నాకు అదే గోల్ అని అనుకోవడానికి కూడా మనస్సు సహకరించదు వీడికి. ఎందుకంటే ఈ శరీరం అనేది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అని మనం గతంలో చెప్పుకున్నాం. ఏదైనా ఒక పట్టణపు వ్యవస్థ బాగా నడవాలంటే ఆ పట్టణాన్ని పాలించే వ్యక్తి యోగ్యుడై ఉండాలి కదా. అందరూ వాడు మంచివాడై ఉండాలి. తన ప్రజలందరి కష్ట సుఖాలని అర్థం చేసుకుని దాన్ని చక్కగా మనసులో నిలుపుకొని కష్టాలు పోగొట్టాలి, సుఖాలు కలిగించాలి, కష్టాలు తొలగడానికి కావాల్సింది ఏదో చేయాలి, సుఖాలు పొందడానికి కావాల్సింది ఏదో చేయాలనే సంకల్పం ముందు వాళ్ళలో కలగాలి. సంకల్పంతో అయిపోదు. ఎందుకంటే సంకల్పాలు ప్రతివాడికి పుడుతుంటాయి. కొన్ని లక్షల సంకల్పాలు పుడుతుంటాయి. ఆ కొన్ని లక్షల సంకల్పాలు క్రమంగా ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి నీటి బిందువులాగా కొట్టుకుపోతూనే ఉంటాయి. అలా పోకూడదు. ఆ సంకల్పాలన్నీ వీడిలో పట్టుదలగా మారు. అధ్యవసాయ అంటారు. అధ్యవసాయం అంటే పట్టుదల వీడిలో అది ఏర్పడాలి. రాజులో అంటే పరిపాలించేటువంటి వ్యక్తిలో ప్రధానమైనటువంటి నిర్ణయాధికారం కలిగినటువంటి వ్యక్తిలో, అది మీరు డెమోక్రటిక్ సిస్టమ్ అనుకుంటే ఆ అధికారం ఎవడుకుంటుందో వాడికి, అదేదో రాచరికపు వ్యవస్థ అనుకుంటే ఆ నిర్ణయాధికారం ఎవడుకుంటుందో వాడికి అని అనుకోండి. అలాంటి ప్రధానమైనటువంటి వ్యక్తికి కనుక ఈ పట్టుదల ఏర్పడితే అప్పుడు వాడు తన ఈ పట్టుదల కలిగినది ఎంతవరకు సబబు, ఇది యోగ్యులైనటువంటి కౌన్సిల్ ద్వారా దీన్ని నిరూపణ చేసుకుంటాడు. యోగ్యులైన కౌన్సిల్ అంటే మంత్రులు అని అర్థానికి. అంటే కొంతమంది మంత్రులు పెట్టుకుని ఆ మంత్రులతో కూడా ఆలోచన చేస్తాడు. ఏమండి నాకు ఇట్లా అనిపిస్తోంది, ఇది చేద్దాం అనిపిస్తోంది, ఇంత చేద్దాం అనిపిస్తోంది, ఇప్పుడు చేద్దాం అనిపిస్తోంది, ఏమంటారు మీరు, దానివల్ల లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి బేరీజు వేస్తాడు.
చూడండి, ఎక్కడో ఉండేటటువంటి ఓ పెద్ద ప్రైమ్ మినిస్టర్ గారు తన దేశంలో ఉండేటువంటి 145 కోట్ల మంది జనాభాకి వాళ్ళకి అందుకునేటటువంటి గ్యాస్ సిలిండర్స్ అంతమంది ఉంటారో వేరే విషయం అనుకోండి. అంటే 145 కోట్ల మంది ఉన్నారంటే కానీ దాంట్లో సగం మంది ఉంటారు కదా, 70 కోట్ల కుటుంబాలు ఉంటాయి కదా. పోనీ ఒక్కొక్కడికి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, పోనీ అన్ని కుటుంబాలు ఉండకపోవచ్చు. పోనీ 50 కోట్లు 60 కోట్ల కుటుంబాలు అయితే ఉంటాయి కదా, రైట్. సో ఇన్ని కుటుంబాలకి వాళ్ళు అందుకునేటటువంటి గ్యాస్ మీద నేను ఒక 10 రూపాయలు తగ్గించిన వాడికి రకరకాల ఒకసారి దీని మీకు ఎగురుతాడు, ఒకసారి దీని మీద దాని గెంతాడు, దాని మీద దీని మీద గెంతాడు, దీని మీద దాని మీద గెంతాడు, దీని మీద వండి దీని మీద గెంతాడు. అన్నిటినీ ఏదో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టుగా అన్నిటిలోనే చేయబెడతాడు. ఏది ఉండదు, ఏది వీడికి రాదు, అన్నీ నేర్చుకుందాం అనుకుంటాడు, అన్నిటిలోంచి భ్రష్టుడు అవుతాడు వాడు. అంచేత వీడు మొట్టమొదటి తన బుద్ధిని స్థిరపరచుకోవాలి. మనకు అది వచ్చి తీరవలసిందే, ఇది ఇలా జరగవలసిందే, ఈ నిర్ణయం కావాలి. ఈ నిర్ణయం ఇచ్చే మంత్రివర్గం అందాం ఈ మన శరీరంలో, రైట్. జీవుడు అనేవాడు సంకల్పకర్త. ఈ మన బుద్ధి అనేటటువంటిది ఇదంతా మంత్రివర్గం. ఈ మంత్రివర్గం సహకరిస్తే అప్పుడు వీడి యొక్క ఆలోచనని ఇంప్లిమెంటేషన్ కోసం వీడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి ఇస్తాడు. దట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఓ చీఫ్ సెక్రటరీ అన్నట్టుగా వీడు మనస్సు గారు ఉంటారు. మనస్సు ఇది మొట్టమొదటి కన్విన్స్ కావాలి. ఈ మనస్సు భలే పల్సటిదండి, ఇది పాదరసం లాంటిది. ఇది ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతుంది, ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతుంటే, ఇలా పట్టుకుంటే వేళ్ళొచ్చిపోతుంది, కింద పోతుంది. నిలక అనేది ఉండదు. ఈ మనస్సు భలే చంచలమైనది. అర్జునుడు లాంటి వాడే చంచలం ఈ మన కృష్ణ ప్రమాది బలవత్ దృఢం. దానికి ఇదివరకు ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మొత్తం వాటన్నిటిని పట్టుకొచ్చి చూపించేస్తూ ఉంటుంది. ఇది జరగదండి, అలా కాదండి, అయితే ఇది ఇలా కావాలండి. దానికి నచ్చిందైతే దానికి అన్ని పాజిటివ్ యాంగిల్స్ చూపించేస్తుంది. తన దగ్గర ఉండే రికార్డులో అన్నీ తెచ్చేసుకుని మొత్తం అన్నీ ముందర మొత్తం ఈ బట్టల దుకాణంలో పెడితే బట్టలు పరిచేసినట్టుగా వీడు ముందర పరిచేస్తుంది. వీడికి ఇవన్నీ మొత్తం చూపించేసి నిజంగా బోలు అనిపించేట్టు ఉంటుందన్నమాట. మంత్రులను కూడా బైపాస్ చేసి మనస్సు ఆత్మగారితోటి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. తనకి నచ్చితే. అది నచ్చలేదనుకోండి, వీళ్ళు మంత్రులు పాపం అన్ని స్ట్రాంగర్ రికమెండేషన్స్ ఇచ్చినా, అగో దీంట్లో ఇలా చేస్తే ఈ లోపం వస్తుంది, ఇలా చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, అలా చేస్తే ఆ ఇబ్బందులు వస్తాయి, ఇంకోలా చేస్తే ఇంకో ఇబ్బందులు వస్తాయి, మరోలా చేస్తే మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మొత్తానికి వీడికి అది ఎందుకు పనికిరాని చెత్త అనేటట్టుగా అనిపించడానికి ఎన్ని చూపించాలో అన్నీ చూపించేస్తుందండి. దాంట్లోంచి వీడు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది మనస్సుకి దాన్ని నువ్వు చేసి తీరవలసిందే అనేటట్లుగా దాన్ని తయారు చేయడం అంటే తర్వాత చేయవలసిన పని. సంకల్పం చేసుకోవాలి, దాన్ని బుద్ధితోటి దృఢతరం చేసుకోవాలి. ఇది మనకి తగినది అని మనస్సుని కన్విన్స్ చేయాలి. అప్పుడు మనస్సు ఏం చేస్తుంది? కాంట్రాక్టర్స్, లేబర్, వర్కర్స్, రకరకాల ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, డివిజనల్ ఇంజనీర్స్, డిప్యూటీ ఇంజనీర్స్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా రంగంలోకి దింపి కార్యోన్ముఖులని చేస్తుంది. అవి ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు పనిచేసేటువంటి అవయవాలు శరీరంలో ఉంటాయి. ఇంద్రియాలు అవయవాల్ని పనిచేయిస్తాయి. అప్పుడు అవయవాలు నిజమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తాయి. వీటన్నిటికీ ముందర కావలసినటువంటిది ఆ లోపల ఏం కావాలి? తద్బుద్ధయః. మొట్టమొదట బుద్ధిని నిశ్చయాత్మకముగా చేయుము. ఏది మనకి పొందదగింది? మనం ఏం చెప్పుకుంటున్నాం? నా బాధ్యతలు నెరవేర్చదగినవే, నాకు కావలసింది నా స్వరూపం నాకు తెలియాలి, ఆత్మజ్ఞానం నాకు కలగాలి. కనుక ఆత్మజ్ఞానం అనేది నేను ఏమైనా 100 100 పొంది తీరవలసినదే. ఈ నిశ్చయం ఉన్న దానికి తద్బుద్ధయః. ఇది అక్కడ కలిగితే వెంటనే మనస్సుకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాలి. మనసు ఇతరత్రా పక్కకి దారులు తీయకుండా ఉండేట్టుగా దాన్ని
నిలకడగా తయారు చేయాలి. సైన్యాధ్యక్షుడు అది. ఎందుకంటే అది పనిచేయకపోతే మంత్రులు సలహా ఇస్తే లాభం ఉంటుంది. బోర్డర్స్ దగ్గర కాపలా కాయాల్సింది సైన్యం. ఏదైనా హలజడి లేగితే దాన్ని కంట్రోల్ చేయాల్సింది సైన్యం. అంచేత సైన్య నేత, సైన్య అధ్యక్షుడైనటువంటి మనస్సు గారు ముందర కన్విన్స్ కావాలి. అలా కన్విన్స్ కనుక అతను ఈ విషయంలో అయితే, తత్ విషయంలో కనుక అయినట్టయితే తదాత్మానః, అప్పుడు వాడు తదాత్మా కాగలుగుతాడు, తద్బుద్ధి కాగలుగుతాడు. అది మనస్సుని కన్విన్స్ చేసుకోగలిగితే తదాత్మా, ఆత్మ అంటే మనస్సు అని అర్థం. ఇక్కడ మనం అనుకున్నాం గతంలో ఆత్మ అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి అని అనుకున్నాం కదా. అలా అనేక అర్థాల్లో మనస్సు అనేది కూడా ఒక అర్థం. తదాత్మానః, దాని యందు నిలకడ కలిగినటువంటి మనస్సు ఉండేటట్లుగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనస్సు అనేది కళ్ళెం లాంటిది. మనః ప్రగ్రహం అని చెప్తాడు యమధర్మరాజు గారు కఠోపనిషత్తులో. ఇంద్రియాలన్నీ కూడా గుర్రాలు లాంటివి, రథానికి కట్టినటువంటి గుర్రాలు లాంటివి, పరిగెట్టాల్సినవి అవి. కానీ ఈ పరిగెట్టే గుర్రాలని 5 గుర్రాలో 4 గుర్రాలో 25 గుర్రాలో వాటి మానాన దేటి ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు పోకుండా వాటన్నిటిని ఒక క్రమబద్ధంగా అనుకున్నటువంటి లక్ష్యం వైపు నేను తీసుకువెళ్ళేట్టుగా అవి ఉండాలి అని అనుకున్నట్టయితే వాటన్నిటినీ కూడా సంధించి ఒక చోటకి తెచ్చిచ్చినటువంటి ఏదైనా ఒక కళ్ళెం కావాలి. కళ్ళెం అంటాం కదా, కళ్ళెమా గుర్రాలని కట్టేటటువంటిది కళ్ళెం అందాం. సో ఈ కళ్ళెం చేతిలో ఉండాలి. ఈ కళ్ళానికి గుర్రాలని సంధించి ఉండాలి. ఇప్పుడు మనసు చెప్పినట్టుగా వింటాయి, లేకపోతే అవి వాటి మానాన్ని అవబం చేస్తుంటాయి. అవి మనస్సుని మొత్తం మభ్యపెట్టే ప్రయత్నం అవి చేస్తుంటాయండి. ఇంద్రియాలు ఏదో చిన్నపిల్లలు బజార్లో వెళ్ళేటప్పుడు తల్లిని రకరకాలుగా ఏడిపించో, నిర్బంధించో, ఏడిచో, మరొకటి చేసో తమకు కావాల్సిన వైపు లాక్కుపోయేటట్లుగా ఇంద్రియాలన్నీ మనసును లాక్కుపోతాయి. మనసును లాక్కుపోతే మనసు బుద్ధిని లాక్కుపోతుంది, బుద్ధిని లాక్కుపోతే బుద్ధి జీవుని లాక్కుపోతుంది. అంచేత ఇంద్రియాలు ఒకవేళ ఇటు అటు వంకరటింకర వేషాలు వేసినా వాటిని అవసరమైతే ఒకసారి తన చేతిలో పట్టుకున్నటువంటి ఆ కొరడా కర్రతోటి 2 వాయించినా నడు ఇటు పక్కకి అని చెప్పగలిగేట్టుగా మనస్సు ఉండాలి. అలా ఉంటే ఆ మనస్సుకి తదాత్మా అని పేరు పెట్టాడు. ఇది 2వ మెట్టు. తద్బుద్ధి, తదాత్మా ఇది కలిగితే అప్పుడు ఆ ఇంద్రియాలనేది దాని యందు నిలకడగా ఉండి ఆ పని చేసేట్టు చేస్తుంది. తన్నిష్ట ఏర్పడే చేస్తుంది. నిష్ఠ, ష్ఠా అంటే దాని యందు ఉంచితే పక్కకి పోకుండా జారిపోకుండా ఉంచడం అని అర్థం. ష్ఠా గతి నివృత్తి అంటారండి సంస్కృతంలో. గతి నివృత్తి అంటే జారిపోవడాన్ని ఆపుట, నిలకడగా కూర్చోపెట్టుట అని అర్థం. తిష్టతి ఇలా చేయాలి. ఎప్పుడు తిష్టతి అంటాం? జారిపోకుండా ఉంటే తిష్టతి. వీడు కూర్చోబెట్టి ఆడ పక్క తిరిగి వచ్చినప్పుడు వీడు అక్కడి నుంచి లేచి ఇటో అటో పారిపోయాడు అనుకోండి, లాభం లేదు కదా. దేని ఎందు పెడితే అక్కడి నుంచి వాడికి ఇతరత్ర గమనం లేకుండా ఉండి దాని ఎందే నిలకడగా ఉండేట్టు చేయాలి. ఇంద్రియాలని మనసు పనిలో పెడితే ఆ పని తనకి ఇష్టమయ్యేటట్టుగా చెయ్యగలగాలి ఇంద్రియాలు. అలా ఇంద్రియాలని నచ్చ చెప్పి పని చేయించాలి. అలా చేస్తే అప్పుడు వాడు తన్నిష్ఠుడు అవుతాడు. ఇదంతా ఎప్పుడు ఏర్పడుతుంది? తత్పరాయణ అయితే ఏర్పడుతుంది. తత్ ఏది వీడు కావాలని అనుకున్నాడు, సంకల్పించాడో అదేవ పరం అయనం అనిపించాలి. ఇంతకంటే మించినది నాకు ఇంకొకటి అవసరం లేదు, ఇంతకంటే వేరేనివి ఏ వచ్చినా నాకు అక్కర్లేదు, ఇదే నాకు చేరదగినది, ఇదే నాకు సర్వస్వం, ఇందులోనే నాకు మొత్తం ఉన్నా ఊడినా అనిపించేంతవరకు వస్తే తత్పర అయనమైందండి. తదేవ పరం అయనం యస్య, వాడు తత్పరాయణుడు అవుతాడనమాట. అంచేత మొట్టమొదట తద్బుద్ధి కావాలి, నిష్ఠ. తదాత్మ కావాలి, దానిని మనస్సుకి నచ్చ చెప్పగలగాలి. తన్నిష్ఠ కావాలి, ఇంద్రియాలని దాని యందు స్థిరంగా పెట్టగలగాలి. తత్పరాయణ, నేను అది లభించేటంత వరకు దీన్ని వదిలేది లేదు, అదే నాకు అయనం అంటే ఆధారం, అదే నాకు గమ్యం,
దాన్ని చేసి తీరుతాను, సాధించి తీరుతాను. మధ్యలో ఒకసారి చక్రం విరిగిపోవచ్చు, ఒక గుర్రం కాలు ఊడి పడిపోవచ్చు, లేకపోతే పక్కన ఇంకోటి ఏదో పైనుంచి ఏదో ఒక డెక్ విరిగిపోవచ్చు. లెట్ ఎనీథింగ్ హ్యాపెన్. ఏదైనా కానీ నేను అనుకున్నటువంటి గమ్యానికి చేరి తీరాల్సిందే, తత్పరాయణుడిని కావాల్సిందే అని ఇలాగ తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టా తత్పరాయణా వీళ్ళు గచ్చంతి. ఇంతవరకు జరిగితే అప్పుడు వీడి జ్ఞానం ఉండవలసినటువంటి స్థితిలోకి పక్వం కాగలిగిన స్థితిలోకి అది పండింది అని అర్థం. చూడండి, ఏదైనా ఒక పచ్చడి చేయాలనుకోండి, అదేదో దానికి ఏదో ఉడికి దాని ఒక స్థాయికి చేరాలి కదా, అలా చేరింది అని అర్థం. ఆ జ్ఞానం కల్మషములని నిర్ధూతము చేయును, మురికినంతటిని కడిగి పారవేయను. అప్పుడు కూడా అపునరావృత్తిని పొందును. మళ్ళీ తిరిగి ఈ జనన మరణ చక్రంలోకి వీడు రానక్కర్లేనటువంటి స్థితి ఏర్పడును. పొందాల్సింది కదా. అందుకోసం వీడు చేయాల్సింది పని, కర్మ ఆచరణ, కర్మ త్యాగం కాదు, కర్మని వదిలేయడం కాదు, కర్మని సత్తి యందు నిలకడగా ఉండేటట్టు చేయుట. అలా చెయ్యాలి. చేత పని మానమని ఎప్పుడు మనకి భగవద్గీత చెప్పదు, పనినే ఎలా చేయాలో నేర్పిస్తుంది అన్నమాట. నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.